హాయ్ అండి, నేను మీ రవికుమార్. ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ కమ్ డాక్టర్ని కలవబోతున్నాము. వారే డాక్టర్ శ్రీ. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎప్పుడు బాగుంటారు మేడం, ఎందుకంటే మీరు కొన్ని వందల వేల మందికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు అందం ఆరోగ్యం గురించి, ఇంకా కొంచెం ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. యాక్చువల్గా మీరు మీ జర్నీ గురించి చెప్పండి. యాక్చువల్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఈ ఫీల్డ్కి డిఫరెంట్ యాక్చువల్గా. కొంతమంది ప్రిన్సిపల్ 300 స్కూల్ ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ ఇచ్చి వచ్చారు. పినాకిల్ అని ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఈ జర్నీకి చాలా డిఫరెంట్. మీరు ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు అక్కడి నుంచి? రైట్, నా జర్నీ గురించి చెప్పాలి అంటే నేను మిమ్మల్ని ఒక 25 years బ్యాక్కి తీసుకొని వెళ్తాను. సో నేను ఒక విజయవాడలోని ఉన్న ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చాను. ఓకే. ఎడ్యుకేషన్ని కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. సో తెలుగు మీడియంలో చదివాను. అండ్ ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ సెక్టార్కి వస్తే ఆడపిల్లకి చదివేందుకు, అమ్మాయికి 10th అయిపోయినంటే పెళ్లి చేసేద్దాం, ఇలాంటి కేటగిరీలో ఉన్నవాళ్ళు. కాకపోతే మా ఫాదర్ హూజ్ అ హీరో ఫర్ మీ, అతను స్టార్ట్ చేశారు ఆడపిల్లలకి చదువు కావాలి అని. సో నేను నా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నాను. దెన్ ఎంఎస్ఐటీలోని సీట్ వచ్చింది. బట్ పేరెంట్స్ చెప్పిన ప్రకారం యూ హ్యావ్ టు గో ఇన్ టు మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, ఈ సాఫ్ట్వేర్ ఎందుకు అమ్మాన్స్ అన్నారు. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఎంఎస్సీ కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్లోని. సో ఇలా జర్నీ కంటిన్యూ అవుతుండగా ఐ స్టార్టెడ్ ఆఫ్ డూయింగ్ యాజ్ అ టీచర్గా జాయిన్ అయ్యాను ఐఐటి ఫ్యాకల్టీ కింద. దెన్ విత్ ఇన్ నో పీరియడ్ ఐ హ్యావ్ టేకెన్ అప్ అ వెరీ గుడ్ పొజిషన్ అండ్ నారాయణలో కానీ, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో కానీ అకాడమిక్ హెడ్ కింద. సో ఈ జర్నీ ఒక 14 to 15 years కంటిన్యూ అయింది. ఈ జర్నీలోని నేను వెళ్ళని ప్లేస్ లేదు త్రూ అవుట్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో కూడా వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు లాంచ్ ఎ స్కూల్. ఈ స్కూల్ లాంచ్ చేసినప్పుడు అక్కడ మనకు వచ్చే టీచర్స్ కేటగిరీ, ఆల్మోస్ట్ టీచర్స్ అంటే ఫీమేల్ కేటగిరీ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ టీచర్స్ నేను అబ్జర్వ్ చేయడం కానీ, వాళ్ళు సైకలాజికల్గా తెలుసుకోవడం కానీ, ఈ జర్నీ నేను ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఈ జర్నీలో నాకు అనిపించింది ఏంటంటే టీచర్ ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళకి ఒక భయం ఉంది. ఆ భయం ఏంటి అంటే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ద పీపుల్. ఆ పీపుల్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు మూడు అబ్జర్వ్ చేసుకుంటారు. నేను బాగున్నానా, నేను కరెక్ట్గా చెప్తున్నానా, నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా, నేను బాగున్నానా అండ్ సబ్జెక్ట్ కరెక్ట్గా చెప్తున్నానా, ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే కాన్ఫిడెన్స్తో వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్కి ఫస్ట్ ఇవ్వాల్సిందే అందం అనేది నాకు అర్థమైందనమాట. సో ఈ జర్నీ, ఎడ్యుకేషన్ జర్నీలోని 20 years నుంచి ఉన్నాను. కాబట్టి అవుట్ ఆఫ్ మై పేషన్ ఐ జస్ట్ వాంటెడ్ టు లాంచ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ ఇన్ మై కేటగిరీ అని అనుకొని గ్లామ్ ఎస్థెటిక్ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేశాను. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఐఎమ్ ఫ్రమ్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మేడం? పుట్టిందైతే వైజాగ్లో అండి, బట్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ విజయవాడ అండ్ దెన్ హైదరాబాద్. ఐ డిడ్ మై డబుల్ PhD, వన్ ఈజ్ ఫ్రమ్ ఇటలీ యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళి తీసి సబ్మిట్ చేసి ఐ హ్యావ్ డన్ ఇట్. అండ్ ద అదర్ వన్ ఈజ్ డాక్టరేట్ ఫ్రమ్ సైన్సెస్ అండ్ విచ్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. అండ్ ఐ డిడ్ మై 5 diplomas and 7 PG courses and still ఐఎమ్ కంటిన్యూయింగ్. నాకు చదువు అన్నది ఒక ప్యాషన్. రీసెంట్గా లండన్ బిజినెస్ ఆఫ్ స్కూల్ నుంచి మేడం, యాక్చువల్గా మీరు డబల్ PhD అన్నారు. కొంతమంది ఒక్క PhD చేయడానికి ఒక 50 years ఇది అయిపోతుంది. ఇంత చిన్న ఏజ్లో మీరు డబల్ PhD ఎలా చేయగలిగారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి చదవద్దు, ఒక 10th classతో ఆపేసేయండి అన్న ఒక ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను బయటికి. సో ఫాదర్ చెప్పింది ఏంటంటే నువ్వు చదువుకో ఎంత కావాల్సినంత. సో పేరెంట్స్కి బర్డెన్ కాకుండా నేను ఎంతవరకు చదవగలుగుతాను అన్నదాన్ని నేను ఒక ట్రిక్ చేసుకొని నేను చదవడం స్టార్ట్ చేస్తే నా పిల్లలకి మీరు చదవండి అని చెప్పనవసరం లేదన్న ఒక దాంతో PhD స్టార్ట్ చేశాను. ఈ PhD తీసి సబ్మిట్ చేసిన వన్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్కి ఆ కాన్సెప్ట్ నచ్చి హీ ఆల్సో హాజ్ రికమెండెడ్ ద అదర్ PhD. సో దాన్ని కూడా నేను కంప్లీట్ చేయగలిగాను. సో దీని అంతటికీ కూడా మై ఫ్యామిలీ అండ్ మై కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ ద గ్రేట్ సపోర్టర్స్ ఫర్ మీ. మీరు చాలా దేశాలు తిరిగానని విన్నాను. యాక్చువల్గా 10 to 15 countries. అంటే CMEs జరిగాయా, దాని గురించి వాటి గురించి వివరించండి. సో ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉండేటప్పుడు వీఆర్ సపోజ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే 20th centuryలో ఉన్న
టీచర్లు 21st సెంచరీ ఉన్న పిల్లలకి టీచ్ చేస్తున్నారు. సో పిల్లల కన్నా ఎప్పుడు కూడా ఫార్ అహెడ్గా ఉండి ఆలోచించాలన్నమాట. దీనికోసం 24/7 టీచర్స్ అన్న వాళ్ళు అప్డేటెడ్గా ఉండాలి. సో టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక లీడర్షిప్ కోచ్ చేస్తున్న పనిలో ఏదైతే ఉన్నానో, సో నేనేమనుకున్నానంటే ఐ షుడ్ బి మోర్ అప్డేటెడ్ దాన్ ద టీచర్స్. సో వెన్ ఐమ్ ట్రైనింగ్ మెనీ ఆఫ్ ద టీచర్స్, డెఫినెట్లీ ఐ షుడ్ బి అప్డేటెడ్. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరిక్యులమ్స్ని స్టడీ చేయడానికి వెళ్ళాను. ఫిన్లాండ్ కానీ, లండన్ కానీ, జపాన్ కానీ. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద అదర్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నాయి. నా పిహెచ్డీలో వన్ ఆఫ్ ద టాపిక్ కూడా అదే అండి. సో ఎలా ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంది, ఫౌండేషన్ ఎక్కడ జరుగుతుంది, ప్రాపర్ రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనేవి జరుగుతున్నాయా లేదా, వీటి మీద డిఫరెంట్ థియరీస్ని కన్సిడర్ చేసి అక్కడ కొన్ని స్కూల్స్కి వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ టీచింగ్ మెథడాలజీస్ని అబ్జర్వ్ చేసుకుంటూ, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను అక్కడ వాళ్ళకి టీచ్ చేసి హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ ద చేంజ్ అన్నది కూడా నేను కన్సిడర్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకొని ఏమైంది అంటే ఈ కరిక్యులమ్స్ని, కొత్త కరిక్యులమ్ని తీసుకొని వచ్చి ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్కూల్స్కి పర్సనలైజ్డ్ కరిక్యులమ్స్ని క్రియేట్ చేయడానికి కూడా దీన్ని మనకి హెల్ప్ అయిందన్నమాట. ఓకే, విన్నారు కదండి, డాక్టర్ శ్రీ గారు చాలా బాగా వివరించారు. ఒక చిన్న మాట, తన తండ్రి గారు చెప్పిన మాట, నువ్వు ఎంత కావాలంటే అంత చదువుకో, ఆ ఒక్క మాట బ్రెయిన్లో తను ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు తల్లిదండ్రులు, ఏదో చదువుకో, ఎంతవరకు చదువుకో అని కూడా చాలామంది చెప్తారు. కాకపోతే డాక్టర్ శ్రీ గారు ఆ మాటని తూచా తప్పకుండా పాటించి కొన్ని దేశాలు తిరిగి, కొన్ని దేశాలు కూడా దాదాపు 10-12 కంట్రీస్ తిరిగారు. ఆ దేశాల్లో కరికులం యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా డెవలప్ చేయాలా, ఒకవేళ ఇక్కడ ఈ దేశంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా తీసుకురావాలా అని బేసిస్ ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తూ డిఫరెంట్ అంటే మన ఇండియాలో ఫస్ట్ టైం ఏ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా మన అందానికి ఆరోగ్యానికి సంబంధించి మన గ్లామ్ ఎస్థెటిక్స్లోనే ఉంచాలని ఆమె ధ్యేయమని అనిపిస్తుంది మనకు కూడా. ఇలాంటి గ్లామ్ ఎస్థెటిక్ సెంటర్స్ ఇండియాలో చాలా రేర్ అండి. ఇంకోటి ఏంటంటే డాక్టర్ శ్రీ లాంటి వాళ్ళు కూడా చాలా రేరు ఇండియాలో. ఎందుకంటే డబుల్ పిహెచ్డి తను. ఏ ఒక్క చిన్న కాన్సెప్ట్ కూడా కాంప్రమైజ్ కాదనమాట. ఒక క్వాలిటీలో కానీ ఈ క్వాంటిటీలో కానీ ఏది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. కంటిన్యూగా అకాడమిక్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఒకవైపు ఇట్లా గ్లామ్ ఎస్థెటిక్స్ తన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ పెద్ద పెద్ద డాక్టర్లని తీసుకొచ్చి ఇండియా వైడ్ ఇప్పుడే చూసాం మనం. ఒక 5-6 మంది డాక్టర్లు వచ్చారు వేరే స్టేట్ నుంచి, వాళ్ళు కూడా ట్రైనింగ్ కోసం వచ్చారు. 8 days ఇక్కడే ఉండబోతున్నారు. డాక్టర్ పవన్ సూర్యశెట్టి గారు కూడా మనతో పాటు ఉన్నారు ఇప్పుడు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాము ఈ మిగతా విషయాలు, ఈ యొక్క అకాడమిక్ సెషన్ విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.